నిరంకుశానికి వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మహత్తరమైనటువంటి పోరాటం నిర్వహించినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వార్షికోత్సవాల్ని సెప్టెంబర్ 17న మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. తెలంగాణలో పీడిత ప్రజలంతా కూడా దోపిడికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి ఉండాలని చెప్పేసి, మా భూమి మీద మాకే హక్కు ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన పేరుతోని చరిత్రను వక్రీకరిస్తూ హిందూ ముస్లింల పేరుతోని హిందూ ముస్లింలకు మధ్యన జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తా ఉన్నది. దీన్ని యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా తిప్పికొట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక్క బీజేపీ నాయకుడు, ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడైనా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నాడా, అమరుడైందా? లేకపోతే అదే కమ్యూనిస్టుల నాయకత్వంలో అనేక మంది 4000 మంది అమరులైనటువంటి పరిస్థితి ఉన్నది ఈ పోరాటంలో. కానీ ఎక్కడ కూడా అనువంత పాత్ర లేనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ రోజు పరేడ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేస్తా ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ రోజు మీరు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాల్లో ఎర్ర జెండా ఎగిరేసి ఎర్ర జెండా నాయకత్వాన్ని అమరులైనటువంటి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తర్వాతనే ఈ రోజు మీరు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు చరిత్రని మొత్తం తిరగరాయాలని చూస్తున్నటువంటి బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. ఈ రోజు ప్రతి చోట అబద్ధపు పునాదుల మీద ఈ రోజు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. అంతేకాదు అధికార దహం కోసం ఈ రోజు చరిత్రలో వారు ఏ పోరాటంలో పాల్గొనకపోయినా ఆ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఈ రోజు ఉత్సవాలు జరపడం నిస్సిగ్గుతనం.